వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీలో మాజీ మంత్రులు ఎందుకు సైలెంట్ అయ్యారు. ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున మంత్రులుగా పనిచేశారు. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం వాయిస్ వినిపించడానికి రావట్లేదు. కనీసం పార్టీ తరఫున ఏదైనా ఇష్యూ వచ్చినా మాట్లాడేందుకు ముందుండట్లేదు. పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోతున్నా, తమ అసోసియేట్స్ వెళ్ళిపోతున్నా, తమ క్లోజ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయటం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కష్టం వస్తే మేమున్నామంటూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చిన్న మాట వస్తే ప్రతిపక్షాల నుంచి ఆ స్థాయిలో విరుచుకుపడే వీళ్ళంతా కూడా అసలు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఇంతమందిని జగన్మోహన్ రెడ్డి మంత్రులు చేశారు. ఇప్పుడే కొంతమంది పక్క పార్టీలకు వెళ్ళిపోయినారు. ఎన్నికలకు ముందే కొంతమంది జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇంకా కొంతమంది ఎన్నికల తర్వాత 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమైన తర్వాత పూర్తిగా అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. కానీ మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి తాను ఇంకా యువకుని అని చెప్తా ఉన్నారు, జనంలోకి వెళ్తానని చెప్తున్నారు, తనకి ఎంతో భవిష్యత్తు ఉందంటున్నారు. ఏదో ఒక రకంగా తన పార్టీని లైమ్ లైట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా వీళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడట్లేదు. ఇంకా పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది కొంతమంది. ఇంకొంతమంది అయితే మాత్రం అసలు పూర్తిగా పార్టీలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళలో మనం ప్రముఖంగా ముందుగా చెప్పుకోవాల్సింది కొడాలి నాని లాంటి వాళ్ళని. ఈరోజు కొడాలి నాని పార్టీ నుంచి వెళ్ళిపోతారనే ప్రచారం జరుగుతున్న ఆయన స్వయంగా ఆ ఒక్క ఇష్యూలోనే ఖండించుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా అటువైపు నుంచి అధికార పార్టీ వైపు నుంచి అనేక రకాల దాడి జరుగుతుంది, కేసులు కూడా పడుతూ ఉన్నాయి. వీళ్ళు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నారు చాలామంది. కానీ ఎక్కడా కూడా కొడాలి నాని లాంటి వాళ్ళు గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి కోసం గతంలో ఆయన ఎలా పనిచేశారో ఆ స్థాయిలో ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పనిచేయట్లేదు. ఆయన అత్యంత కీలకమైన సివిల్ సప్లైస్ శాఖ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన తన నోటికి అడ్డు ఆపు లేకుండా టీడీపీ మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈరోజు తన కేసుల నుంచి తన్ను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. అదేవిధంగా అదే జిల్లా నుంచి ఆయన క్లోజ్ ఫ్రెండ్ పేర్ని నానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఐఎన్పిఆర్ లాంటి ఒక కీలక మంత్రి పదవి ఇచ్చారు. ఈరోజు పేర్ని నాని బియ్యం మాయం కేసులో వాళ్ళ ఆవిడతో పాటు అతను కూడా అడ్డంగా బుక్ అయి ఉన్నారు. ఇక ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటుంది. అవతల వ్యక్తి తన ప్రత్యర్థి ఏ సామాజిక వర్గం అయితే అదే సామాజిక వర్గం నేతలతో వీళ్ళని టార్గెట్ చేయించేవాళ్ళు. లోకేష్ చంద్రబాబుని కొడాలి నానితో టార్గెట్ చేయిస్తే, అదేవిధంగా ఇటువైపు నుంచి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పేర్ని నాని లాంటి వాళ్ళు కాపు నేతలతో తిట్టించేవాళ్ళు. అలా ఎప్పుడు కూడా పాపం పేర్ని నాని జగన్మోహన్ రెడ్డికి స్కిన్ సేవ్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ కోసం ఆ స్థాయిలో మాట్లాడుతూ ఆయన కూడా జనసేనకు టార్గెట్ కూడా అయ్యేవాళ్ళు. అలాంటి పేర్ని నాని మీద ఈరోజు కేసులు పడ్డాయి. ఆయన కేసుల నుంచి ఆయన కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పేర్ని నాని పీకల్లోతు కూరుకుపోయినారు. అలాంటి సిచ్యువేషన్లో పేర్ని నాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే రోజా లాంటి వాళ్ళు గత 6-7 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట్లో ఆమె సైలెంట్ అయ్యారు. అసలు నగరంలో ఇంకొక ఓటమి అనేది ఒక షాక్ అయితే, పార్టీ ఓటమి ఇంకో పెద్ద షాక్ అనుకోవాలి. తన ప్రత్యర్థులైన పెద్దిరెడ్డి దెన్ ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలవడం అనేది ఇంకా పెద్ద భయంకరమైన షాక్ అనుకోవాలి. అందుకే ఆవిడ పూర్తిగా సైలెంట్ అయిపోయి అసలు కొన్ని రోజులు చెన్నైకే పరిమితం అయ్యారు. ఆవిడ నగరి కాన్స్టిట్యున్సీలోనే లేరు. అయితే అలాంటి రోజా మాత్రం ఈ మధ్యకాలంలో కొంచెం ట్వీట్స్ వేస్తూ ఉన్నారు. అది కూడా గతంలోలాగా కాకుండా ట్వీట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఆవిడ. ఆ స్థాయిలో ట్వీట్లు వేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ తరపున తాను ఉన్నాను అని చెప్పే ప్రయత్నం, తన ఐడెంటిటీ నిలబెట్టుకునే ప్రయత్నం. కానీ బట్ జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో ప్రతిపక్షాలు ఆయన అపోనెంట్స్ టార్గెట్ చేస్తున్నా ఈరోజు మాత్రం రోజా లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితులు లేదు. ఈరోజు రోజా మీద విజిలెన్స్, టీటీడీలో ఆమె చేసిన అరాచకాలకు సంబంధించి ఒక మంత్రిగా ఉండి, టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి రిషికొండ మీద ప్రకృతి విరుద్ధంగా భవనాలు కడుతుంటే వాడికి అడ్డగోలు పర్మిషన్లు ఇవ్వడం దగ్గర నుంచి, అది కూడా జగన్మోహన్ రెడ్డి కోసం కట్టిన విల్లాస్లో. సో అలా ఇలాంటి కేసులు అన్నింటిలో రోజా అడ్డంగా బుక్ అయి ఉన్నారు. ఈరోజు వాటి నుంచి బయటపడే పరిస్థితుల్లో రోజా జగన్మోహన్ రెడ్డి కోసం స్కిన్ సేవ్ చేసే పరిస్థితిలో లేరు. ఇక మనం చూసినట్టయితే వేణుగోపాల్ లాంటి వాళ్ళని మంత్రి పదవి నుంచి తీయకుండా కూడా జగన్మోహన్ రెడ్డి పక్కనే పెట్టుకున్నారు 5 ఏళ్ల పాటు. అలాంటి వేణుగోపాల్ ఈరోజు చూసినట్లయితే ఓడిపోయిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆయనకి షఫుల్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన రాజమండ్రి పంపించారు వేణుగోపాల్ని. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చెల్లిపోయిన వేణుగోపాల్ జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడే సిచ్యువేషన్లో లేదు. వెనక ముందు ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన నిలబడేవాళ్ళు. అలాంటి చెల్లిపోయిన వేణుగోపాల్ తను జగన్మోహన్ రెడ్డి రాజమండ్రికి పంపించి తనకి ఇష్టం లేకపోయినా తను ఓడించే ప్రయత్నం చేస్తారనే బాధలో ఉన్నారు. ఈరోజు ఆయన మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఇక గతంలో మనం చూస్తే పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు మొదట్లో వాళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రులు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే పిల్లి సుభాష్ కావచ్చు, అదేవిధంగా మనం చూస్తే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, వాళ్ళిద్దరు పాపం అసెంబ్లీ ఏదైతే కౌన్సిల్ రద్దు క్రమంలో సిఆర్డీఏ బిల్లుని రిజెక్ట్ చేశారన్న కారణంగా కౌన్సిల్ని కూడా రద్దు చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ముందుగా ఈ ఎమ్మెల్సీలు ఇద్దరితో రాజీనామా చేయించారు కాబట్టి మంత్రి పదవులు పోయినాయి కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు.
అయినా సరే ఈ రోజును చూస్తే పిల్లి సుభాష్ తన కొడుకు సూర్యప్రకాష్ ఓడిపోయిన బాధలో ఆయన ఉన్నారు. ఆ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న అంత సాటిస్ఫాక్షన్గా జగన్ పట్ల లేరు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడే సిచ్యువేషన్ లేదు. మరోవైపు చూసినట్లయితే మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఆయన వదిలేసిన రాజ్యసభ టీడీపీ ఖాతాలో కూడా పడింది. అది ఏదైతే సానా సతీష్ ఖాతాలో కూడా వెళ్ళడం జరిగింది. సో మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తిరుగుబాటు జెండా ఎగరేసి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. ఇక మొత్తమే చూస్తే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది. సెకండ్ టైం క్యాబినెట్లో సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి వచ్చింది. అలాంటి అంబటి రాంబాబు అది కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. తన శాఖ మీద కంటే మిగతా విషయాల మీద ఆయన ఫోకస్ పెడుతూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన తర్వాత దాదాపు 2-3 నెలలు జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన శైలి అవుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పక్కన ఫ్రేమ్లో ఆయన ఒక్కడే కనిపిస్తూ వచ్చేవాళ్ళు. అలాంటి అంబటి రాంబాబుకి ఈరోజు గుంటూరు బాధ్యతలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు చూస్తే ఆయన సత్తెనపల్లి సొంత కాన్స్టిట్యున్సీ, ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి జగన్మోహన్ రెడ్డి కొత్తగా బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడికి ఆ అంబటి రాంబాబుని పక్కన పెడతాం జరిగింది. సో అందుకే ఈ కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంబటి రాంబాబు అంత యాక్టివ్గా గతంలో అంత యాక్టివ్గా ఇప్పుడు వైసీపీలో లేని పరిస్థితి ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీని మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కన్నబాబుని ఎప్పుడైతే సెకండ్ ఎక్స్పాన్షన్లో కన్నబాబుని కానీ, అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళని కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే ప్రయత్నం, ఆళ్ళ నానిని కానీ పక్కన పెట్టే ప్రయత్నం జరిగిందో, ఇలాంటి ముగ్గురు అందరూ కూడా అప్పటి నుంచే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈరోజు ఆళ్ళ నాని పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయిన పరిస్థితి ఉంది. పదవులు కూడా రాజీనామా చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా ఎవరినైతే పిక్ చేసుకున్నారో వాళ్ళెవరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఆ స్థాయిలో అండగా ఉన్న సందర్భాన్ని అయితే మనం చూడం. ఇక తనకు నుంచి నాగేశ్వరరావు లాంటి వాళ్ళకి మంత్రిగా ఇచ్చినా ఈరోజు ఆయన ఓడిపోయిన పరిస్థితుల్లో ఆయన కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. ఈరోజు బొత్స లాంటి వాళ్ళు ధర్మాన పూర్తిగా పార్టీ పదవుల నుంచి దూరంగా ఉన్నారు. అసలు రాజకీయ సన్యాసం చేస్తానంట మాట్లాడుతున్నారు. ధర్మాన బ్రదర్ అయిన కృష్ణదాస్ కూడా ఎక్స్పాన్షన్లో భాగంగా తన పదవి తీసి తన సోదరుడికి ఇచ్చారనే కారణంతో ఆయన అప్పటి నుంచే సైలెంట్ అయిపోయినారు. ఇంకా మరోవైపు చూసినట్లయితే ఎస్పెషల్లీ బొత్స సత్యనారాయణ ఆయన పదవి పాపం కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఈరోజు ఓడిపోయిన పరిస్థితిలో తనకి ఇష్టం లేకున్నా తన భార్యను తీసుకెళ్లి వైజాగ్ ఎంపీగా పోటీ చేయించడం బొత్స డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సో ఈరోజు ఓడిపోయినా తన పార్టీ నుంచి వెళ్ళిపోతారనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన అటు జనసేన లాంటి వాళ్ళు తనకు సపోర్ట్ చేసిన కారణంగా పవన్ కళ్యాణ్తో కూడా చాలా క్లోజ్ అసోసియేషన్తో ఉన్నారు. ఆ భయం ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారా అని. అందుకే అంత గట్టిగా బొత్స కూడా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు వన్ సైడ్గా నిలబడుతున్న పరిస్థితి అయితే లేదు, ధర్మాన కానీ అండ్ బొత్స కానీ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రులు ఇక లైక్ బాలినేని, ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అదే జిల్లా నుంచి మనం చూసినట్లయితే ఆదిమూలం సురేష్కి కూడా ఇచ్చారు. ప్రకాశం జిల్లా నుంచి సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా బాలినేని పక్కన పెడితే తనకన్నా జూనియర్ అయిన ఆదిమూలం నుంచి తన పక్కన పెట్టొద్దని బాలినేని రిక్వెస్ట్ చేశారు కూడా, తీస్తే ఇద్దరికి తీయండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు వినిపించుకోలేదు. ఈరోజు చూసినట్లయితే సో అదే బాలినేని జనసేన జెండా కప్పుకున్నారు మనం ఓడిపోయిన తర్వాత. పోనీ ఆదిమూలం అయినా మాట్లాడతారా ఈరోజు అంటే ఎక్కడ మాట్లాడితే ఏ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందనే భయంతో ఆదిమూలం కూడా సైలెంట్ అయిపోయినారు. ఇక మేరుగు నాగార్జున లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ కానీ, అనిల్ కుమార్ యాదవ్ పాపం ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి ఇచ్చారు. మొన్నటి ఆయన సెకండ్ ఎక్స్పాన్షన్లో తీసి పక్కన పెట్టిన నర్సాపేట నుంచి పోటీ చేస్తే ఆయన ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి తను పూర్తిగా తీసేసి కరివేపలాగా పక్కన పెడతాన్ని అనిల్ డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడలేకపోతూ ఉన్నారు. ఆయన సొంత వ్యాపారాల్లో బిజీ అయ్యారు. ఆ జిల్లా నుంచే మరొక నేత ఎవరంటే కాకాని, ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి అదే గ్రాట్యుటీని కొంచెం చూపిస్తూ అప్పుడప్పుడు వార్తలకు వస్తున్నారు పాపం కాకాని. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక సుచరిత కావచ్చు, ఒక వనిత, వీళ్ళిద్దరు హోమ్ మినిస్టర్గా పనిచేశారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలు మార్చిన కారణంగా ఈరోజు సుచరిత లాంటి వాళ్ళు సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. వనిత లాంటి వాళ్ళు తన వాయిసే వినిపించట్లేదు. వేరేజ్ మనం చూసినట్లయితే ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే పుష్పశ్రీవాణి లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఈవెన్ రాజన్న దొర లాంటి వాళ్ళు పనిచేశారు. సో వీళ్ళెవ్వరికి, ముత్యాల నాయుడు లాంటి వాళ్ళు మంత్రిగా పనిచేశారు. ఎక్కడా కూడా వీళ్ళెవ్వరు కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని అయితే మనం చూడం. వీళ్ళెవరూ ముందుకొచ్చి పార్టీ వాయిస్ వినిపిస్తున్న భాష లాంటి వాళ్ళు. సో వీళ్ళెవరూ ముందుకొచ్చి పార్టీ తరపున వాయిస్ వినిపిస్తుంది కూడా మనం చూడం. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం కావడం ఒక ఎత్తు అయితే, ఎన్నికల ముందు షఫలింగ్ పేరుతో వీళ్ళందరినీ కూడా వీళ్ళ కాన్స్టిట్యున్సీలను కూడా డిఫెన్స్లో పడేయడం ఒక ఎత్తు అనుకోవాలి. అందుకే వైఎస్ఆర్సీపీని ఈరోజు మంత్రులుగా పనిచేసిన మాజీలు ఎవరు కూడా, సీనియర్ నేతలు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడ పెద్దిరెడ్డిని కూడా చెప్పుకోవాలి. ఆయన కేసుల్లో పూర్తిగా ఇరుక్కుపోయినాడు ఆయన పాపం గెలిచినప్పటికీ కూడా. సో అందుకే పూర్తిగా వైఎస్ఆర్సీపీలో వాయిస్ లెస్గా మారింది వైఎస్ఆర్సీపీ.
అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే పైనుంచి కిందికి టాప్ టు బాటమ్ మొత్తం ఈ నేతలే జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడేవాళ్ళు, పోటీలు పడేవాళ్ళు మాట్లాడడానికి. అలాంటిది ఈరోజు కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా అటు అపోనెంట్స్ తీరుని వీళ్ళు ఖండించకపోవడం మాత్రం నిజంగానే చర్చనీయాంశం అవుతుంది. మరి ఇలాగే కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎంతవరకు తన భుజాల మీద నడుపుతారన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.